5, 6, 7, 8. సో హైయెస్ట్ ఇన్కమ్ 9,79,000 రూపాయలు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సో యావరేజ్ ఇన్కమ్ 7-7.5 లక్షల పైన ప్రతి నెల తీసుకుంటా ఉన్నా. ఒక్క మాట చెప్పండి, ఇదే గవర్నమెంట్ జాబ్లో 7.5 లక్షలు తీసుకునే అవకాశం ఉందా? మీరు మాట్లాడితే నాకు మాటలు వస్తాయి. ఎస్ ఆర్ నో? అదే ప్రైవేట్ జాబ్లో అయితే ఉందా సార్? అవకాశం ఉందా? వ్యవసాయం చేస్తే, కూలి పని చేస్తే? ఒక్కసారి ఆలోచించండి, అవకాశం ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. అవకాశం చాలా చిన్నది కాదు సార్, చాలా పెద్దది. సో ఒక అందరు గవర్నమెంట్ జాబ్ల కోసం కష్టపడుతున్నారు. గవర్నమెంట్ జాబ్ కంటే ఎంతో పొటెన్షియల్, గ్రోత్, ఫ్యూచర్, లీగాలిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఈరోజు ఈ మీటింగ్కి మీరు వచ్చారు. సో ఇక్కడే ఉండండి, ఎక్కడో ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని ఒక 1 year పట్టుకొని గురుగారు మాటలు వెస్టిజ్లో అసిస్టెంట్ ఉంటే కానీ మీ లైఫ్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? నేను వచ్చేసి జస్ట్ ఒక 4.5 సంవత్సరాలు అవుతుంది వెస్టిజ్కి వచ్చి. ఈ 4.5 సంవత్సరాల్లో నెలకు 7.5-8 లక్షలు సంపాదించుకుంటే ఇప్పటికే దాదాపు 1,72,00,000 పైన సంపాదించా వెస్టిజ్ త్రూ వెస్టిజ్. బిఫోర్ వెస్టిజ్ సో నేను అక్కడ ఉన్నప్పుడు ఒక లైఫ్ అనేది ఏది కూడా మారేటటువంటి పరిస్థితి లేదు. ఒక ఇల్లు కట్టే పరిస్థితి ఉందా సార్? ఈరోజు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా ఉందా? ఒక కారు కొనే పరిస్థితి ఉందా? అమ్మనైనా బాగా చూసుకునే పరిస్థితి ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉందా? పొలాలు కొన అవకాశం ఉందా? పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉందా? మరి ఇప్పుడు 7.5 లక్షలు వస్తుంది, ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటికీ హైదరాబాద్లోనే 4 ప్లాట్లు తీసుకున్నా త్రూ వెస్టిజ్ ద్వారా. బాగుందా లేదా? హైదరాబాద్లో రోజు గవర్నమెంట్ జాబ్ నెల డ్యూటీ చేసినా కూడా నెలకు ఒక గజం కూడా కొనలేము. ఎస్ఆర్నో? 4 ప్లాట్లు కొనుక్కొని 15 లక్షల కారు తీసుకొని ఈరోజు పేరు వచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది, అన్నీ వచ్చాయి. చూడనోడు కూడా చూస్తున్నాడు ఈరోజు. ఎస్ఆర్నో? దేకనోడు కూడా ఈడ ఆడనా కాదని దేకుతా ఉన్నంటే వెస్టిజ్ యొక్క గొప్పతనం. సో ఈ అసోసియేషన్ గొప్పతనం. ఎస్ఆర్నో? సో మీకు కూడా ఇదే అవకాశం ఉంది. సో వచ్చిన అవకాశం గురించి బాగా తెలుసుకోండి. సో మీటింగ్స్ అటెండ్ అవ్వండి. సో గురుగారు మాటలు విన్న తర్వాత ఈరోజు మేము ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి కారణం మా గురుగారు మాటలే. సో స్టార్టింగ్లో మాకు ఇవన్నీ ఏం తెలియదు. సో కొంచెం 10-15 వేలు వస్తే చాలా అనుకున్నాం. ఈరోజు 7.5 లక్షలు వచ్చినా కూడా పెద్దగా అనిపిస్తలేదు. 15 లక్షలు రావాలి, 20 లక్షలు అన్న ఆలోచన రావడానికి మా గురుగారి యొక్క మాటలు, మా గురుగారు ఎంత ఎదిగినా ఒదిగే తత్వం. సో పనే ప్రత్యక్ష దైవం అన్నట్టు ఒక మాటలు పట్టుకొని ఈరోజు సీరియస్గా పనిచేస్తా ఉన్నాం. సో మీకు కూడా అవకాశం ఉంది. సో మీరందరూ ఇక్కడే ఉండి ఎక్కడో ఆలోచించకుండా తెలుసుకొని మీరు కూడా మాలాగా లైఫ్ మార్చుకోవాలని అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.